మిత్రులందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియా ప్రమాదం జరగడం, కంపెనీలో ప్రమాదం జరగడం, అక్కడికి వెళ్లి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పడం, ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం. అయితే నిన్న సుమారు 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను. అప్పటికి ఉన్న సమాచారం ముగ్గురు మాత్రమే చనిపోయారు. అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకరికి పైనుంచి దూకటం జరిగితే ఇద్దరు దగ్గరగా ఉన్న వాళ్ళు గోడ నుంచి దూసుకొచ్చిన పవర్తో అవయవాలు కూడా చిందరవందర అయిపోయినాయి. అదే కనపడ్డది. తర్వాత సుమారు 8 గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముంటే మీరు నిజాయితీ గల చిత్తశుద్ధితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరన్నా సమాధానం చెప్పగలరు. మీ జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈ 5 ఏళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా? ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా? ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి, లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు, వదిలి వెళ్ళిపోయేలా. ముఖ్యంగా మనం భవన నిర్మాణ కార్మికులు గురించి తీసుకుందాం. వాళ్ళకి ఇసుక అందుబాటులో లేకుండా సుమారు సిరిసగం కాలం 5 సంవత్సరాల్లో కనీసం 2 సంవత్సరాలు కూడా పని లేని విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి చెందిన బీమా డబ్బులు కానీ అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ కానీ మీరు డైవర్ట్ చేయలేదా? 3 నుంచి 4 వేల కోట్లు. అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ జీవో నెంబర్ 1214 అనేది రిలీజ్ చేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఆపలేదా? ఇంకో ముఖ్య విషయానికి వస్తే ఇన్సూర్డ్ పర్సన్స్ 2014లో 5,50,000 మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 నాటికి సుమారు 11,50,000 మంది ఉన్నారు ఈఎస్ఐ కార్డు హోల్డర్స్. మరి అదేవిధంగా 2019-24లో 11,50,000 నుంచి 13 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. మరి వీళ్ళంతా యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది? వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ మీద కేవలం 1,50,000 మందే. పైగా ఈ కరోనా మహమ్మారి అనేది 1.5-2 సంవత్సరాలు ఏడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదైన వైనం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమందికి మాత్రం కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతాయి. ఈఎస్ఐలో సుమారు ప్రతి రోగానికి వైద్యానికి ఇన్సూర్డ్ పర్సన్స్ కి కేటాయించడం జరుగుతుంది. మరి ఎంత చిత్తశుద్ధి లేకపోతే 1,50,000 మంది మాత్రమే ఎందుకు పెరిగారు? ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎవరో పనిచేయక, ఈ రోజున అది అలా ఉంచితే ఈ రోజున మళ్ళీ ఏ రోజైనా మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రోజైనా ఒక ఇటుకి పేర్చిందా ఈఎస్ఐ హాస్పిటల్స్ నిమిత్తం? పేర్చకపోగా విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పచెప్పేయడానికి సిద్ధపడ్డది. కాకినాడ అలాగే ఇచ్చేసింది. ఎక్కడా కూడా ఒక ఇటుకి పేర్చని వైను. అలాగే బర్న్ వార్డ్ అనేది అవసరం, దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఎంతమంది అధికారులు చెప్పినా ప్రభుత్వంలో దాన్ని పక్కదోవ పట్టించింది. నిరంతరం ఈ చిన్న చూపే గాని ఏ రోజు. అలాగే కియా ఆటోమొబైల్స్ అనేది ఉండేది. కియా ఆటోమొబైల్స్ ని ఏదైతే గోరెంట్ల మాధవ్ ఉన్నాడో ఆయన స్వార్థం కోసం, ఆయన డబ్బు సంపాదించడం కోసం ఆ కియా ఆటోమొబైల్స్ వాళ్ళు చిత్రహింసలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు.
అదే విధంగా విశాఖ గర్జన జరుగుతున్నప్పుడు ఈ కంపెనీలన్నింటినీ కూడా ఈ అధికారులు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీ వాళ్ళని కంపెనీలకు పంపి మరి డబ్బులు దండుకోలేరా అని అడుగుతా ఉన్నాను. ఏ డిపార్ట్మెంట్లకైనా రివ్యూ పెట్టారా? నేను 30వ తారీఖు 7వ నెలలో విశాఖపట్నంలో ఇటు అధికారులతోని ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యంతోని అదే విధంగా కార్మికులతోని ముగ్గురితోని రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది. అక్కడ జరిగిన అవినీతిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళు చేసిన పని ఏంటంటే 85 హై రిస్క్ ఫ్యాక్టరీస్ ఉంటే 256కి పెంచి సేఫ్టీ ఆడిటింగ్ పలు ఏజెన్సీలని పిలిచినా అందులో ఇద్దరికి, ముఖ్యంగా గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు ఒకరికి, ప్రోయాక్టివ్ ఏజెన్సీలు ఒకరికి ప్రముఖంగా వాళ్ళకి ఇచ్చి 150 ఫ్యాక్టరీలు పైబడి వాళ్ళకి ఆడిటింగ్కి ఇచ్చి అధికారులు కుమ్మక్కు చేసి ఆయన నరక యాతన అనుభవించేలా చేశారు. ఇంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతోంది. అదే విధంగా ఎల్జీ ఫార్మర్స్ తీసుకున్నాం. అందులో జరిగింది ఇద్దరికి ₹1,00,00,000 చెప్పిన ఇచ్చే సంతోషం. అలాగే గాయపడ్డ వాళ్ళకి, అధికంగా గాయపడ్డ వాళ్ళకి 25,000, పాక్షికంగా బాధపడ్డ వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఎంత దారుణం అండి. మరి ఈ రోజున ఎసెన్షియాలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకి 50 లక్షలు, అలాగే స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. చిత్తశుద్ధి అంటే అది. ఆడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆడకు వచ్చి ఇద్దరిని పలకరించి, లేకపోతే హాస్పిటల్ వాళ్ళని పలకరించి ఆ రోజు మీరు గుర్తించాలి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేశారు. మేము ఈ రోజు ఎస్ఎన్సీలో జరిగిన ప్రమాదాన్ని మేము కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి అతి జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. ఆ రోజు ఆయన అక్కడికి ఎల్జీ ఫార్మర్స్ లోకి వచ్చి మరి ఓన్లీ బాధితులను పరామర్శించి అక్కడ సైట్ లోకి వెళ్లకుండా, ప్రమాదం ఎలా జరిగిందని అధికారులతో వెళ్లకుండా వెళ్ళిపోయారు. ఈ రోజు మరి మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సైట్ అంతా చూసి అక్కడ ఫ్యాక్టరీని అంతా పరిశీలించి అక్కడ మరి సుమారు 4 అవర్స్ కూర్చుని రివ్యూ మీటింగ్ పెట్టి అక్కడ మళ్లీ ప్రమాదాలు అనేవి జరగకూడదని చెప్పేసి అన్ని అధికారులకి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఏ విషయంలోని చిత్తశుద్ధి లేదు. కార్మికుల పట్ల ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. ఉంటే చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. కనీసం ఇన్సూర్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా పెరగలేదంటే, అలాగే బీఓసీ కార్మికులు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్లు ఆపేశారు. చాలా రివ్యూ మీటింగ్లు పెడితే వాళ్ళు అన్నారు, మాకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ తీసేశాడు, మా పనులు లేకుండా చేశాడు, ఇసుక కూడా అందుబాటులో లేకుండా చేసిన దరిద్రమైన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మాకు న్యాయం జరగదని చెప్పి వాళ్ళు ఒక ఐడియాకి వచ్చారు. ఒక ఐడియాకి వచ్చి నమోదు చేయించుకోవడం మానేశారు. ఈ రోజు ఈ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు 20 లక్షల మంది ఉన్నారు. అంటే రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ 10 మంది ఉన్నారు. 10 లక్షల మంది ఉన్నారు. అంటే 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో 3 నుంచి 4 మంది ఉంటారు. అంటే 1 కోటి మంది దాటింది. వాళ్ళు ఎగరదేసి నంటి మీద తంతేనే 11 సీట్లలో పడ్డారు. వీళ్ళు అది గుర్తించాలి. కార్మిక శాఖ పూర్తిగా చిన్న చూపు చూసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ రోజు వచ్చి నక్క వినయాలన్నీ ప్రదర్శిస్తా ఉన్నారు. అలాగే మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేసింది ఏది? అగ్రిగోల్డ్ భూములు కాపాడుతా ఉంటూ వచ్చి సదరు జోగి రమేష్ గారిని పంపి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసేసారు. దాని సర్వే నెంబర్తో పాటు డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో. అలాగే 34 మంది మర్డర్ చేసేసారు అన్నారు. పేర్లు చెప్పండి అంటే మళ్ళీ దానికి పెద్ద సానుభూతి కోసం నల్ల టవల్ వేసుకుని అసెంబ్లీకి రావడం సేవ్ డెమోక్రసీ అని సిగ్గుందా అన్నాను. ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను ప్రోత్సహించి ఇవాళ సేవ్ డెమోక్రసీ 34 మందిని చెప్పేశారన్నారు. ఏ పేర్లు చెప్పండి అంటే ఈ రోజు వరకు చెప్పలేకపోయారు. పాసి మాటలు, పాసి చేష్టలు.
దేని మీద చిత్తశుద్ధి లేదు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిపార్ట్మెంటల్ రివ్యూ అన్నా చేశారా? ఈ రోజు ప్రముఖంగా మనం ఒకటే చెప్పుకోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ నమ్మారనేది చిన్న ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాగానే విజయవాడలో గాని పరిసర ప్రాంతాల్లో గాని ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి, భూమి రేట్లు భయంకరంగా పెరిగినాయి. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసిన మన ఆంధ్ర ప్రజలందరూ కూడా మళ్లీ యథావిధిగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. మరి దళారు వ్యవస్థని సేఫ్టీ ఆడిటింగ్ పేరు ఏజెన్సీస్ పేరు చెప్పిన దళారు వ్యవస్థను ఒకరిని పంపి ఈ ఫ్యాక్టరీస్ మీద వాళ్ళ అధికారులను కుమ్మక్కు చేసి కొంతమందిని అవినీతి అనేది భయంకరంగా కోట్లలో చేశారు. ఫ్యాక్టరీస్ అందరూ కూడా అడిగిపోయారు. ఈ 5 సంవత్సరాలు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి. ఈ వైసీపీ పనికి మాలిన ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఓ డిపార్ట్మెంటల్ రివ్యూ లేకుండా, కార్మికుల మీద చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి